ఇంతవరకు అయిపోయింది ట్రాన్సిస్టర్. ఇంకా ట్రాన్సిస్టర్ ఆపరేషన్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్గా అన్ని తీర్చేస్తుంది. మనకి ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే డయోడ్ని మనం ఆన్ ఆఫ్ స్విచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ స్విచ్ ఓన్లీ ఒక డయోడ్ని యూజ్ చేసుకోవచ్చు అంటే ట్రాన్సిస్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్సిస్టర్ కూడా ఆన్ ఆఫ్ స్విచ్ లాగా అంటే మనకి ఇక్కడ మన ఇన్పుట్ ఇస్తే 2 స్టేట్స్ వస్తుంది. అవుట్పుట్లో 2 స్టేట్స్ వస్తుంది. ఒకటి ఆన్ స్టేట్, ఇంకొకటి ఆఫ్ స్టేట్. ఈ 2 స్టేట్స్ బేస్ చేసుకొని మనం బైనరీ నెంబర్ సిస్టమ్ డిఫైన్ చేస్తాం. బైనరీ నెంబర్ సిస్టమ్. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఆన్ ఆఫ్. సో దీన్ని మనం ఆన్ అంటే 1 అని చెప్పేసి, ఆఫ్ అంటే 0 అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మనకు 2 నెంబర్స్ ఉంటాయి. బైనరీ నెంబర్ సిస్టంలో 2 నెంబర్స్ ఉంటాయి. ఒకటేమో 1, ఇంకోటేమో డయోడ్ అనేది ఎప్పుడైతే ఆన్ ఉంటుందో డయోడ్ ఒకవేళ ఆన్ ఉంటే దాన్ని మనం బైనరీ 1 లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, డయోడ్ కానీ లేకపోతే ట్రాన్సిస్టర్ కానీ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉన్నా దాన్ని 1 లాగా కన్సిడర్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ డయోడ్ కానీ ట్రాన్సిస్టర్ కానీ ఆఫ్ కండిషన్లో ఉంటే ఆఫ్ కండిషన్ ఉంటే దాన్ని మనం 0 లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, డయోడ్ డయోడ్ ఆన్ అవ్వడం అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి ఆన్ కావడానికి. ఓకే, ట్రాన్సిస్టర్ ఆన్ కావడానికి మనం ఏం చేస్తున్నాం, ట్రాన్సిస్టర్ సాచురేషన్ రీజన్లో ఉండాలి ఆన్ కావాలంటే. సాచురేషన్ రీజన్లో ఉంటే ఆన్ అవుతుంది. ఓకే, అదే మనకు డయోడ్ ఆఫ్ కావాలంటే రివర్స్ బయాస్లో ఉంటుంది. రివర్స్ బయాస్లో ఉంటే ఆఫ్ అవుతుంది. అదే ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ రీజన్లో ఉంటే ఆఫ్ అవుతుంది. ఆఫ్ రీజన్. ఓకే, ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ రీజన్ ఉంటే ఆఫ్ అవుతుంది, సాచురేషన్ రీజన్ ఉంటే ఆన్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్ ఈ డయోడ్కి ట్రాన్సిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే గేట్స్ వస్తాయి. దీన్ని బేస్ చేసుకుని ఈ డయోడ్ ట్రాన్సిస్టర్ని బేస్ చేసుకుని గేట్స్ వస్తాయి. గేట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ లాజికల్ సర్క్యూట్ which means output. In accordance with the input. With the input. ఇన్పుట్ బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ ఒకటి ఇస్తుంది. దాన్ని మనం లాస్ట్ గేట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ అని ఉండొచ్చు, ఎన్ని అవుట్పుట్స్ అయినా ఉండొచ్చు. 1 or more inputs and 1 or more outputs. ఫస్ట్ నార్మల్ ఏంటంటే స్విచ్. గేట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్విచ్. ఓకే,
సో మనకు డయోడ్ ఒక డయోడ్ తీసుకుంటాం. ఓకే, ఇది ఇన్పుట్. ఓకే, ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకోవాలి కాబట్టి ఒక లోడ్ రెసిస్టర్ ప్లే చేస్తాం ఆర్ఎల్. ఇక్కడ మనకు అవుట్పుట్ V0. ఇక్కడ మన ఇన్పుట్ Vin. ఓకే, ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్. ఎప్పుడైతే మనకు తెలిసిందంటే ఎప్పుడైతే యానోడ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే యానోడ్ వోల్టేజ్ తక్కువ ఉంటుందో డయోడ్ ఆఫ్ అవుతుంది. మనం ఇన్పుట్ వోల్టేజ్ 5 volts ఇచ్చినాం. ఇన్పుట్ వోల్టేజ్ 5 volts ఇచ్చినాం అంటే యానోడ్ వోల్టేజ్ ఎక్కువ ఉంది కంపేర్ టు క్యాథోడ్. సో అప్పుడు డయోడ్ అనేది ఆన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మనం ఇన్పుట్ ఇస్తాం, ఇక్కడ RL, ఇక్కడ V0. సో ఇక్కడ ఏమవుతుంది, V0 ఈక్వల్స్ VV. అంటే ఇక్కడ మనకు స్విచ్ ఆన్ అయింది. ఇది ఆన్ స్విచ్. ఇది మనం ఆన్ స్విచ్ అని చెప్పేసి అంటాం. అదే ఇప్పుడైతే ఇప్పుడు ఇన్పుట్ 5 volts ఇస్తాం. అదే ఇన్పుట్ వోల్టేజ్ ఇన్ కేస్ మనం -5 volts ఇచ్చినాం, అప్పుడు ఏమవుతుంది, యానోడ్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది కంపేర్. మనకు క్యాథోడ్ వోల్టేజ్ తెలియకపోయినా 0 రిఫరెన్స్ కంటే తక్కువ ఉంది కదా యానోడ్ వోల్టేజ్. సో అప్పుడు మనకు డయోడ్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఆఫ్ అంటే మనకి అవుతుంది ఓపెన్ సర్క్యూట్. సో మనకి ఇక్కడ వినబడుతుందా వాయిస్? లైట్ గా బ్రేక్ అవుతుందా వినబడుతుందా? బ్రేక్ అవుతుంది. ఇప్పుడు సేమ్ అలానే వస్తుంది. వినబడుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. డయోడ్ ఆన్ టు ఓపెన్ సర్క్యూట్ అయిన తర్వాత ఆఫ్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క డయోడ్ కాన్సెప్ట్ యొక్క గేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏమో స్విచ్, నార్మల్ స్విచ్ ఒకటి ఫంక్షనాలిటీ అర్థమవుతాయి, మిగిలిన అన్ని గేట్స్ ఇలా వర్క్ అవుతాయి ఐడియా వస్తుంది. ఈ ఫంక్షనాలిటీ తెలిస్తే మిగిలిన అన్నీ అర్థమవుతాయి. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. ఈ లార్జ్ గేట్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఏంటంటే బేసిక్ గేట్స్ అంటే యూనివర్సల్ గేట్, తర్వాత
miscellaneous gates అంటే రిమైనింగ్ గేట్స్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే బేసిక్ గేట్స్ వచ్చేసి AND గేట్, నాట్ గేట్. సో దీంట్లో మనకి ఏమవుతుంది లాజికల్ అండింగ్, లాజికల్ నాట్ ఆపరేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే అండ్ తర్వాత నాట్, తర్వాత మిస్సెలేనియస్లో మనకి వస్తాయంటే ఎక్స్ నాట్ వస్తాయి. సో ఈ బేసిక్ గేట్స్ అంటే ఏంటంటే ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇవేంటంటే డైరెక్ట్ యాక్చువల్ గేట్ ఆపరేషన్స్. ఓకే, యాక్చువల్ గేట్ ఆపరేషన్స్ ఇది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే యూనివర్సల్ గేట్స్. సో యూనివర్సల్ గేట్స్ ఏంటంటే వీటిని యూజ్ చేసి we can build any type of circuit, any type of లాజికల్ సర్క్యూట్. అందుకే వీటిని యూనివర్సల్ గేట్స్ అని చెప్పేసి అంటాం. వీటిని యూజ్ చేసుకొని, రెండు గేట్స్ని యూజ్ చేసుకొని మన ఎలాంటి గేట్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే NAND గేట్ ఏమో ANDకి ఆపోజిట్, NOR గేట్ ఏంటంటే ఆర్కి ఆపోజిట్, ఆర్ గేట్కి ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ XR అని లాజికల్ గేట్స్. వాటికి జస్ట్ మనకు ఇన్పుట్స్ పైన అవుట్పుట్ డిపెండ్ అవుతుంది. Different of same inputs. So different same inputs. That is pen. Okay. First and so AND gate అంటే ఏంటంటే లాజికల్ మల్టిప్లికేషన్. ఓకే, సో మనం ప్రతి ఒక్క గేట్కి ఏమంటాయంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ ఉంటుంది. ఓకే, సో ఆ గేట్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క గేట్ 2 ఇన్పుట్స్, ఒక బ్లాక్, ఒక అవుట్పుట్. ఏబి ఇన్పుట్స్ అని చెప్పేసి అంటాం, వై అనేది అవుట్పుట్ అంటాం. ఇక్కడ లాజిక్ ఆపరేషన్ అవుతుంది, సమ్ లాజిక్ ఆపరేషన్ ఉంటుంది. ఓకే, ఇది వై. వై ఈక్వల్స్ టు సమ్ అవుట్పుట్ అని చెప్పేసి వస్తుంది. 2 ఇన్పుట్స్ తీసేసి AND గేట్కి సింబల్ ఎలా ఉంటుందంటే 2 ఇన్పుట్స్ A, B. సో ఇక్కడ మనకు వచ్చేది y ఈక్వల్ టు A ఇంటూ B. ఓకే, సో మనకి ఇక్కడ ట్రూత్ టేబుల్ రాసుకుంటే అంటే అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుంది మనం చూడాలి. కాబట్టి ఇన్పుట్స్ తర్వాత అవుట్పుట్. ఇన్పుట్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అవుట్పుట్స్ ఏముంది, ఒకటే ఉంది, y అనే అవుట్పుట్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు 4 పాసిబుల్ కండిషన్స్ ఉన్నాయి. జీరో జీరో 01 బైనరీ కాబట్టి 10 1. లాజికల్ మల్టిప్లికేషన్ కాబట్టి మనకు ఓన్లీ ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 1 ఇంటూ 1 అంటే 1, 1 ఇంటూ 0 అంటే 0. సో 0, ఇది కూడా 0.
సో AND గేట్లో అవుట్పుట్ ఎప్పుడు 1 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే అవుట్పుట్ ఈజ్ ఓన్లీ వెన్ 2 inputs are 1. 2 inputs are 1 ఉన్నప్పుడే మనకు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. రిమైనింగ్ కండిషన్లో 0. రిమైనింగ్ కండిషన్ 0. రిమైనింగ్ కండిషన్లో 0 ఉంటాయి. ఓకే, దీనికి మనం యాక్చువల్ ఇది లాజిక్ డయాగ్రామ్. దీన్ని మనం లాజిక్ డయాగ్రామ్ అని చెప్పేసి ఉంటాం. ఇక్కడ రాయడానికి కరెక్ట్ ప్లేస్ లేదు. దీన్ని లాజిక్ డయాగ్రామ్ అని చెప్పేసి ఉంటాం. ఓకే, ఒకవేళ మనం సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటే రెండు డయోడ్స్ రివర్స్ కనెక్షన్లో ఉంటాయి. A ఒకటి, ఇదొకటి B. రెండు తీసుకెళ్ళి ఇక్కడ మనం సప్లై చేద్దాం. వినబడుతుందా మనం? ఇది ఆర్ గేట్. సో ఆర్ గేట్లో కూడా 4 ఇన్పుట్స్ ఉంటాయి. 0 0 0 1 1 0 1 1. సో ఇక్కడ లాజికల్ అడిషన్ అవుతుంది. సో లాజికల్ అడిషన్ అంటే మనకు
1 + 1 అంటే 2. బట్ ఇక్కడ మనకు ఓన్లీ 1 అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే బైనరీలో 2 నెంబర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి 1 + 0 అంటే 1, 1 + 1 అంటే 1, 0 + 0 అంటే 0. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే అవుట్పుట్ ఈజ్ 1 వెన్ ఎనీ అవుట్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ 1. ఏ ఒక్క ఇన్పుట్ ఉన్నా కానీ మనకు అవుట్పుట్ 1 అయిపోతుంది. ఆర్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 1. ఓకే, ఇది లాజిక్ డయాగ్రామ్. ఓకే, సర్క్యూట్ సింబల్ వచ్చేసి మనకు 2 డయోడ్స్ ఉంటాయి. ఈ రెండింటిని మనం ఒక లోడ్ రెసిస్టర్కి కనెక్ట్ చేస్తాం. ఆర్ఎం ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది V0. ఇది ఇన్పుట్, ఇది బి ఇన్పుట్. ఓకే, సో ఇది ఆర్ గేట్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. నెక్స్ట్ నాట్ గేట్. నాట్ గేట్లో ఇది ఏ, ఇది బి అంటే ఇన్వర్షన్ అవుతుంది. ఇన్వర్షన్ అంటే 1 ఉంటే 0 అవుతుంది, 0 ఉంటే 1 అవుతుంది. సో నాట్ గేట్కి ఓన్లీ ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఇంకోటేమో వై. ఏ బార్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ ఏ, ఇక్కడ అవుట్పుట్ 0 ఉంటే 1 ఉంటుంది, 1 ఉంటే 0 అవుతుంది. ఓకే, it performs logical inversion. సో మనకు ఆపోజిట్లో రావాలంటే మనకు ఇది లాజిక్ డయాగ్రామ్. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్. అయితే ఎన్పిఎన్ అయినా పిఎన్పి అయినా ఏది తీసుకున్నా పర్లేదు. ఇది విసిసి, ఇది లోడ్ రెసిస్టర్ ఆర్. ఓకే, ఇది బేస్, ఇది కలెక్టర్. ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తాం. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ అని రాసుకోవచ్చు, అవుట్పుట్ అని రాసుకోవచ్చు, విఐ అని రాసుకోవచ్చు, వి అవుట్ అని రాసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏముంది. తర్వాత ఎక్స్ఆర్ యూనివర్సల్ గేట్స్, ఇవన్నీ బేసిక్ గేట్స్ ఇవన్నీ. బేసిక్ గేట్స్ అండ్ ఆర్ నాట్, ఇవన్నీ బేసిక్ గేట్స్. తర్వాత యూనివర్సల్ గేట్స్లో మనకు నాండ్ గేట్ వస్తుంది. నాండ్ అంటే అండ్కి ఆపోజిట్, అండ్ గేట్కి ఆపోజిట్. సో అంటే ఫస్ట్ మనకు హ్యాండ్ గేట్లో ఏమైంది, అది ఒకసారి ట్రూత్ టేబుల్ చేసాం. ఏ 0 0 0 1 1 0 1 1. సో మనకి హ్యాండ్ గేట్లో 1 3 0 అని చెప్పేసి వచ్చింది హ్యాండ్ గేట్లో. బట్ మనకు నాండ్ గేట్లో ఈ అవుట్పుట్ మొత్తం రివర్స్ అవుతుంది.
ఇదేమో అండ్, ఇదేమో ల్యాండ్. సో 0 దగ్గర 1 వస్తుంది, 1 దగ్గర 0 వస్తుంది. అంటే మనం ఈ రెండు ఇన్పుట్స్ ఇస్తాం, ఈ రెండు ఇన్పుట్స్ ఇస్తే మనకు ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇది NAND గేట్. దీన్ని మనం ఎలా డ్రా చేస్తామంటే సింబల్ ఒక AND ఆపరేషన్ అవుతుంది, తర్వాత ఒక నాట్ ఆపరేషన్ అవుతుంది. దాన్ని మనం హోల్ బార్ అని చెప్పేసి అంటాం. AB y ఈక్వల్స్ టు A ఇంటూ B హోల్ బార్. రెండు సేమ్ డయాగ్రామ్స్, రెండు సేమ్ లాజిక్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ మనకు సర్క్యూట్ వచ్చేసి మనకు అంటే దీన్ని బేస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. AND గేట్ ఇంకా ఈ డిజైన్ ఈ మొత్తం సెక్షన్ మొత్తం డ్రా చేసి దాని తర్వాత నాట్ గేట్కి మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ వచ్చింది. ఈ ట్రాన్సిస్టర్ని యాడ్ చేసుకుంటే అయిపోతుంది, NAND గేట్ అయిపోతుంది. ఓకే, అది పెద్ద ప్రాబ్లం ఉందా, డ్రా చేసుకో. ఇక్కడ మనకు కండిషన్ ఏంటి, అవుట్పుట్ ఆల్వేస్ 0 when both inputs are 0. Inputs are 1, 0 అది 1. When both inputs are 1, అప్పుడు మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ 0 అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇది NAND గేట్. తర్వాత NOR గేట్, ఆపోజిట్ టు ఆర్. ఓకే, సేమ్ ఆర్ గేట్కి మనకి ఏమొచ్చాయి, సమ్ ఏబి ఇన్పుట్స్ వచ్చాయి, సమ్ వై అని చెప్పేసి అవుట్పుట్ వచ్చింది. ఇది నార్, ఇది ఆర్. బట్ డిఏ బి, సో మనకు 0 0 0 1 1 0 1 1. సో మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ 0 3 1 అని చెప్పేసి వస్తుంది. నార్లో రివర్స్ వస్తుంది, 1 3 0 1 అని చెప్పేసి వస్తుంది. అంటే ఈ రెండు ఇన్పుట్స్కి నార్ గేట్లో ఈ అవుట్పుట్స్ వస్తుంది. సింబల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒక ఆర్ ఆపరేషన్ అవుతుంది ఏబి. ఇక్కడ నుంచి మనం ఒక ఇన్వర్షన్ ఆపరేషన్ చేసుకుంటాం, y ఈక్వల్ టు A ప్లస్ బి హోల్ బార్. దీనికి ఏం చేస్తామంటే ఒక బబుల్ ప్లేస్ చేస్తాం, ఏబి. ఇది లాజిక్ డయాగ్రామ్. ఓకే, ఇది లాజిక్ డయాగ్రామ్స్. ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఆల్వేస్ 1. అవుట్పుట్ ఓన్లీ అవుట్పుట్ విల్ 1 ఓన్లీ వెన్ ద ఇన్పుట్స్ ఆర్ 0. ఇక్కడ మనకు రెండు ఇన్పుట్స్ 0 ఉన్నాయి. 0 ఉన్నప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 1 వచ్చింది నార్ గేట్లో. ఓకే, దీన్ని సర్క్యూట్ సింబల్లో సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఇక్కడ మనం ఆర్ గేట్కి ఏమొచ్చింది, ఈ ఆర్ గేట్కి ఇది వచ్చింది కదా. సో దీన్ని మొత్తం డ్రా చేసి పక్కనే ఇన్వర్టర్ ఈ ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేసి ఈ పక్కన వచ్చిన ట్రాన్సిస్టర్ని మనం కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది నార్ గేట్. తర్వాత ఈ రెండు యూనిట్స్ గేట్స్ అయిపోయి తర్వాత స్పెషల్ గేట్స్ అని చెప్పేసి అంటాం, మిస్సెలేనియస్ గేట్స్ ఆర్ వీటిని మనం
స్పెషల్ గేట్స్ అని కూడా ఉంటాయి. స్పెషల్ గేట్స్ అని చెప్పేసి ఉంటాయి. XOR గేట్ స్పెషాలిటీ ఏంటంటే నాకు అవుట్పుట్ అనేది డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 1 అవుతుంది. సో ఇన్పుట్ 0 0 0 1 1 0 1 1 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 1 అవుతుంది. ఇన్పుట్స్ 0 0 అంటే సేమ్ ఇన్పుట్స్, అవుట్పుట్ 0 0 1 ఇది డిఫరెంట్ ఇన్పుట్, 1 0 ఇది డిఫరెంట్ ఇన్పుట్స్, ఇక్కడ 1 అవుతుంది. 1 1 అంటే ఇక్కడ సేమ్ ఇన్పుట్, ఇది 1 1 అంటే ఇక్కడ సేమ్ కాబట్టి 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి 0 ఇంకోటి 1 ఉంటేనే అవుట్పుట్ 1 అవుతుంది. సో దీనికి లాజిక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది y = a XOR b అని చెప్పేసి అంటాం. అవుట్పుట్ ఈస్ 1 ఓన్లీ when inputs are డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ 1 అవుతుంది. ఓకే, క్లియరా? ఇది XOR గేట్. దీనికి ఆపోజిట్లను మనకు XNOR గేట్ వస్తుంది. దీనికి ఆపోజిట్ XNOR అంటే ఆపోజిట్ టు XOR గేట్ అన్నమాట. ఆపోజిట్ టు XOR గేట్. సో మనకి ఇక్కడ ఏంటి సేమ్ ఇది ఇక్కడ చూసేస్తాం. XOR XNOR. సో మనకి ఇక్కడ ఏమవుతాయంటే అవుట్పుట్స్ చేంజ్ అవుతాయి. 0 ఉన్న దగ్గర 1 వస్తుంది, 1 ఉన్న దగ్గర 0 వస్తుంది. అంటే ఈ రెండు ఇన్పుట్స్కి మనకి XORలో ఇది ఈ అవుట్పుట్ వస్తుంది. సో అంటే లాజిక్ డయాగ్రామ్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. y = a XOR b హోల్ డాష్, లేదంటే మనం దీన్ని y = a XOR b మధ్యలో డాట్ పెడతాం, a XOR b అని చెప్పేసి డ్రా చేస్తాం. లేదు అనుకుంటే దీని సింబల్ వేరేలా కూడా ఉంటుంది. AB A XOR B అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనకు అవుట్పుట్ ఎప్పుడు 1 వస్తుంది? సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు. 0 0 అంటే సేమ్ ఇన్పుట్స్, అప్పుడే 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మనకు ఓన్లీ 2 ఇన్పుట్స్ సేమ్ ఉన్నప్పుడు, 1 1 వచ్చినప్పుడు. ఓకే, సో అంటే అవుట్పుట్ విల్ 1, output is 1 only when inputs are సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే, ఇది XNOR గేట్. ఇవన్నీ గేట్స్ కాన్సెప్ట్. ఓకే, టోటల్ 7 గేట్స్ ఉంటాయి. 7 or 8 గేట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 గేట్స్ ఉంటాయి. 7 గేట్స్ ఉంటాయి. AND గేట్ ఇది, తర్వాత ఇది OR గేట్, తర్వాత NOT గేట్, తర్వాత NAND గేట్, NOR గేట్,
XOR అండ్ XNOR. సో టోటల్ గేట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, తర్వాత నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే మనకు ఐసీస్ అని చెప్పేసి అంటాం. ఐసీ. సో ఈ ఐసీలో ఏంటంటే నార్మల్ డయోడ్ ట్రాన్సిస్టర్ అంటే ఫిజికల్గా సైజ్ ఎక్కువ ఉంటుంది. ఫిజికల్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ప్లేస్ చేసి ఏదైనా సర్క్యూట్ డిజైన్ చేస్తే సర్క్యూట్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సర్క్యూట్ చాలా పెద్దగా అవుతే హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్ కూడా కష్టమవుతుంది. సో ఇదంతా ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సైజ్ని రెడ్యూస్ చేసుకుంటాం. ఐసీస్ని యూజ్ చేసుకుంటాం. ఐసీస్లో ఏమవుతుందంటే డయోడ్ సైజ్, డయోడ్, రెసిస్టర్, తర్వాత ట్రాన్సిస్టర్, ఇవన్నీ సైజెస్ చాలా తక్కువ ఉంటాయి. సో చాలా తక్కువ ఉంటే మనకి సర్క్యూట్ అనేది చాలా తక్కువ స్పేస్లో డిజైన్ అవుతుంది. ఓకే, హీట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఒక చిన్న ప్లేస్లో చాలా ఎక్కువ కాంపోనెంట్స్ పడతాయి. దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. దీంట్లో లెవెల్స్ ఉంటాయి. ఎస్ఎస్ఐ, స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, తర్వాత లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ తర్వాత మనకు మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి వస్తుంది. దాని తర్వాత లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఓకే, ఇది కరెక్ట్. స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, large scale integration, very large scale integration, ultra large scale UVLSI. ULSI, ultra large scale integration. సో దీంట్లో ఒక ఎగ్జామ్, దానికి ఒక కాంపోనెంట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్లో 10 కాంపోనెంట్స్ మనకు ఫిట్ అయితే, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్లో 100 ఉంటాయి, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో 1000 ఉంటాయి, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో 10,000 ఉంటాయి, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో 1,00,000 కాంపోనెంట్స్. అంటే ఒకటే స్పేస్లో స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్లో కాంపోనెంట్స్ పడితే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో 1,00,000 కాంపోనెంట్స్ ఫిట్ అవుతాయి. ఓకే, ఇలా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో వీటి గురించి జస్ట్ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ చూసేసుకో, అయిపోతుంది. దాంట్లో పెద్ద చెప్పడానికి ఏముండదు. ఓకే, ఇక్కడ వరకు సెమీ కండక్టర్స్ మొత్తం టాపిక్ అయిపోయింది. ఇక్కడ వరకు టోటల్ సెమీ కండక్టర్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా మిస్ చేసిన టాపిక్స్ ఉన్నాయా? ఓకే, నేను ఇది క్లోజ్ చేస్తాను. ఇది ఇక్కడ క్లోజ్ చేస్తాను. కమ్యూనికేషన్స్ నేను చెప్పేస్తాను. ఓకేనండి.
Kalau